తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాల్ని, పోరాటాలను భావితరాలకు అందించిన ధీరవనిత చాకలి ఐలమ్మ. అణగారిన తెలంగాణ సమాజంలో ఆత్మగౌరవ పోరాటాన్ని వినిపించడమే కాదు, దొరలను గడీల నుంచి ఉరికించిన వీరవనిత. భావితరాల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నేడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కృష్ణాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న ఓరుగంటి మల్లమ్మ సాయిలకు 4వ సంతానంగా జన్మించారు ఐలమ్మ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో పుట్టిన ఆమె అత్యంత ధైర్య సాహసాలు కలిగిన మహిళగా ఎదిగారు. బాల్య వివాహం చేసుకున్న ఐలమ్మకు 5గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రజక వృత్తిలో ఉన్న చాకలి ఐలమ్మ సమాజంలో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని వ్యవసాయం వైపు దృష్టి మళ్లించారు. స్థానికంగా ఉన్న వారి దగ్గర పొలం కౌలుకు తీసుకొని సాగు చేశారు. ఆర్థికంగా ఎదగడంతో పాటు తన కుల వృత్తిలో ఉన్న వారికి చేదోడు వాదోడుగా నిలిచారు ఐలమ్మ. ఇది కాస్త భూస్వాములకు, పెత్తందారులకు రుచించలేదు. పాలకుర్తి పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావు విష్ణూరు దొరకు ప్రధాన అనుచరుగా ఉండేవారు. ప్రజలను పీడించడం, వెట్టి చాకిరీ చేయించడం ఇతడి రోజువారీ పనుల్లో భాగంగా ఉండేది. ఈ క్రమంలోనే చాకలి ఐలమ్మ కుటుంబంపై దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలోనే ఆరుట్ల రామచంద్రారెడ్డి సమక్షంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు పాలకుర్తి నుంచి 15 మంది వెళ్లారు. ఆ మహాసభ నుండి స్ఫూర్తి పొందిన ఐలమ్మ దంపతులు అప్పటి నుంచి సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇక అప్పటి నుంచి ఐలమ్మ పోరాటం ప్రారంభమైంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగారు. సాయుధ పోరాటం ప్రారంభం కావడంతో ఐలమ్మ కుటుంబంపై కక్ష సాధింపులు పెరిగాయి. కుటుంబం చెల్లా చెదురైంది. ఆమె కుమారులు దళంలో కమాండర్లుగా, ఏరియా కమిటీ నాయకులుగా మారారు. ఆమె కూతురు కొరియర్గా సేవలందించారు. చివరకు ఐలమ్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 50 ఏళ్ల వయసులో పురుషులతో పోటీపడి మరీ ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకున్నారు ఆమె. నైజాం పోలీసులు ఐలమ్మను పట్టుకునే ప్రయత్నం చేసినా ఆమె చిక్కలేదు. చివరకు ఆమె భర్త, కుమారులు దొరల కుట్రలకు జైలు పాలయ్యారు. వారిని కలిసేందుకు మూడో కంటికి తెలియకుండా కాలినడకన నల్గొండకు వచ్చారు ఐలమ్మ. చివరకు తెలంగాణ సాయుధ పోరాటం విరమణ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. ఎంతో ధైర్య సాహసాలు, తెగు చూపించిన ఐలమ్మ తన 90 ఏళ్ల వయసులో 1986 సెప్టెంబర్ 10న మరణించారు. తెలంగాణలో మొదటిసారి భూపోరాటానికి నాంది పలికిన ఆ ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి ఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది, ఘనంగా నివాళులర్పిస్తోంది.